మరి మధుర మమకారంలో ఒక టేస్టీ వెరైటీ చూసారు కదా. మరి నెక్స్ట్ పద్మ గారు చేయబోయేది ఏంటంటే బనానా స్వీట్ బుల్లెట్స్. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బనానా స్వీట్ బుల్లెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు 2, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. బనానా స్వీట్ బుల్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు కూడా చూసారు కదా. పద్మ గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేద్దాం? ముందుగా స్టవ్ పెట్టేసి ఆయిల్ హీట్ పెట్టాలా? ఆయిల్ హీట్ పెట్టేసి పాకం కూడా పెట్టుకోవాలా? పాకం పెట్టేసుకుంటే అది అయ్యే లోపు మనం ఇది ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. ఇది మొత్తం పడుతున్న పంచదార కొంచెం వాటర్ కొంచెం. ఇది ఎలా మనం అంటే గులాబ్ జామ్ చేసుకుంటాం ఆ టైప్. ఇందులో యాలకుల పొడి ఏమన్నా వేసి కొంచెం కొద్దిగా మరిగాక వేద్దామా? కొంచెం షుగర్ పౌడర్ కరిగాక పాకం అవుతూ ఉంటుంది. ఈ లోపు మనము ఇది ప్రిపేర్ చేస్తాం, బుల్లెట్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. అరటిపండు బాగా మగ్గింది కావాలా దీనికి, లేకపోతే మామూలుగా మీడియంగా? మరీ మగ్గింది అయితే బాగా జారుగా ఉంటుంది కదా, బుల్లెట్స్ అంతా చుట్టుకోవడానికి రాదు. ఓకే ఓకే. అయితే బాగా పండిపోయింది ఏం అక్కర్లేదు. ఓకే. ఇందులో గోధుమ పిండి. ఓకే. డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తాను, బాదం, కాజు, పిస్తా. అంతేనా? ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుంటే ఫ్రై చేసేసుకుంటాం. మీరు అన్ని ఇలాంటి రెసిపీస్ అన్ని మీరు ఉద్యోగం చేసేటప్పుడు ఆలోచించారా? అంటే ఎక్కువ మందికి చెయ్యాలి, తొందరగా చెయ్యాలి, వేడి వేడిగా ఉండాలి. సో అలా దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటివన్నీ వెరైటీస్ వస్తాయి. కొంచెం గీ తీసుకుంటాం, అంటే మనకు చేతికి అంటుకోకుండా. సో ఇంకా ఇందులో స్వీట్నెస్ ఏమో మామిడి, అది అరటిపండు, పైనుంచి కోటింగ్ ఈ షుగర్ సిరప్ అంతే. ఓకే ఓకే. ఇలా వచ్చేస్తుంది. బాగా పిండి ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే బనానా ఫ్లేవర్ తెలియదు కాబట్టి బనానా ఎక్కువ ఉండాలి, పిండి కొంచెం తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఇది కూడా ఏమైనా నానాలా? నానక్కర్లేదు, అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బనానా కాబట్టి మళ్ళీ నానైందనుకో సాఫ్ట్ ఎక్కువైపు రావు ఇంకా. ఓకే ఓకే. ఇలా చేసేసుకుంటాం. ఓకే. చేసి ఒక ప్లేట్ పెట్టుకుని డైరెక్ట్ వేసి ఒక ప్లేట్ ఇస్తే అందులో దీంట్లో పెట్టుకోండి. ఈ షుగర్ సిరప్ అయిపోయింది అనుకుంటున్నా. కొంచెం దీంట్లో యాలకులు పొడి వేద్దామా? కొంచెం యాలకులు పొడి. మీకు ఒకతేనా పాప పద్మ గారు? లేదండి, బాబు ఉన్నాడు. బాబున్నాడా? ఓ, బాబు 9th క్లాస్. తన పేరేంటి? కార్తిక్. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. మీరు అది వరకు ఏమైనా చేశారా? అసలు ఎప్పుడు ఏం చేయలేదు? ఇలాగే కిటీ పార్టీస్, పూజలు, చాటింగ్, ఫోన్స్, రిలేషన్. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ అండి, బాగా ఫంక్షన్స్ అవి ఉంటే ఇంకా సరిపోతాయి కదా. మా అత్తమ్మకి మొత్తం 4 అన్నదమ్ములు, 3 ఆడపడుచులు, మొత్తం 7 మెంబర్స్. 7 మావయ్యలు, అత్తయ్యలు, బాబాయిలు, వీళ్ళందరూ మేనకోడళ్ళు. అందరికి హాయ్ చెప్పండి. ఓకే, వీళ్ళందరికీ కూడా హాయ్. సో మీ వారేం చేస్తూ ఉంటారు? కాంట్రాక్టెడ్ బిల్డర్. ఓకే ఓకే. పేరేంటండి? శ్రీనివాస్. నైస్. బాగుంది. ఈ పాకం ఏంటో కొంచెం చూస్తారా? ఆపేసేయండి. ఓకే. సో వేద్దామా? అంటే ఇవి యాక్చువల్ గా బుల్లెట్స్ కొంచెం ఇంకొంచెం పెద్దగా అలా చేసుకుంటూ ఉంటాం కదా. మీకు చిన్న బుల్లెట్స్ ఇష్టమా? అలా ఏం లేదు, మీకు పెద్దగా అంటే చేస్తాను. సరే, 1-2 మిగిలిందంతా పెద్దగా వేద్దాం, ఎందుకంటే ఇందులో ఉంటే ఒకదానికొకటి అంటుకుంటాయి కదా. కొంచెం అంటే చిన్నదైనా పెద్దదైనా బుల్లెట్ అంతే అంటారా? ఏ సినిమాలో డైలాగ్ ఇది? ఇలా వేసేస్తున్నా. సో ఇప్పుడు చక్కగా వేగితే మనము తీసి పాకంలో వేయాలా? సో అరటిపండే కాబట్టి మనం ఎక్కువ వేయించక్కర్లేదు, అవసరం లేదు. ఇవి ఇలా చూస్తుంటే సడన్ గా ఏవో పునుగుల్లా ఉన్నాయి కదా, తింటే మాత్రం తెలుస్తుంది మనకి. ఇది ఇంకా సరిపోతాయి. ఇవి సరిపోతాయా? తీసేసి అందులో డైరెక్ట్ వేసేసేనా? కొంచెం కవిత గారు ఆ పాకం పట్టించండి వాటికి.
సో ఆ బనానా ఉన్న దగ్గర కొంచెం మనకి అట్ట కొద్దిగా ఇది బ్రౌన్ అంటే పిల్లలు ఎక్కువ కొంచెం బయట స్వీట్స్ అవి తినరు కదా, కొంచెం అలాగా తీసేయచ్చు. అది ఇది ఇక్కడ షిఫ్ట్ చేస్తాను, తర్వాత మీరు అన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటారు. ఇది కూడా అయిపోయిందా? అయిపోయింది. ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే అంత షుగర్ వేస్తుంది. సో మనం కావాలంటే కొంచెం షుగర్ పౌడర్ లా చేసి కూడా దీని మీద చల్లుకోవచ్చు. అలా కూడా మనకి స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది అట్లా. సో ఇట్లా అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్వీట్నెస్ తగులుతుంది. లైట్ స్వీట్ పెట్టిన తర్వాత కూడా ఇంకొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటే ఇంకొంచెం తీతీగా ఉంటుంది, ఓవర్ షుగర్ అవుతుంది. ఓకే ఓకే, సో తీద్దామండి. సో ఇది కొంచెం డ్రై అయిపోతే మనకి అది షుగర్ కోటింగ్ లో వచ్చేస్తుంది కదా. నైస్. ఓకే, మరి వేడివేడిగా బనానా స్వీట్ బుల్లెట్స్ కూడా రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. బనానా స్వీట్ బుల్లెట్స్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో అరటిపండు, గోధుమ పిండి, తరిగిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో బుల్లెట్స్ లా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పంచదార పాకంలో వేసి కాస్త నాననివ్వాలి. అంతే, బనానా స్వీట్ బుల్లెట్స్ రెడీ.